ఏంటి ఏపీలో అసలు ఏం జరుగుతుంది ప్రస్తుత? మావిగన్ను ఒకవైపు, ఒక పక్క అమరావతి. అసలు మొత్తం మీద ఒక పెద్ద ఎత్తున మళ్ళీ చర్చకైతే లేవదీశారు. ఎందుకంటే మొన్న ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు మావిగన్ రాజధానిగా ఉండబోతుందని చెప్పి ఆయన అప్పుడే పెద్ద ఎత్తున ట్రోల్స్ జరిగాయి. అయినా కానీ ఏమీ ఆయన స్టాండ్ అయితే మార్చుకోలేదు. మళ్ళీ రీసెంట్గా కూడా మాకు మావిగన్ నచ్చిన వాళ్ళు వైసీపీకి ఓటేస్తారు, అమరావతి నచ్చిన వాళ్ళు టీడీపీకి ఓటేస్తారని చెప్పి కూడా ఆయన మాట్లాడటం కూడా జరిగింది. ఏంటి దీని వ్యూహం వెనక అసలు ఉన్న రహస్యం ఏంటంటే ఏం చెప్తారు? అంటే పొలిటికల్గా ఎన్నో ఉన్నప్పటికీ ఏంటంటే డెవలప్మెంట్ అయితే జరుగుతుంది. కానీ పొలిటికల్ డ్రామా అయితే నడుస్తుంది కదా. నడుస్తుంది, అది కామన్, అది ఎప్పుడు ఉన్నదే. ఎందుకంటే వీళ్ళు చేసింది వాళ్ళు విభేదిస్తారు, వాళ్ళు చేసింది వీళ్ళు విభేదిస్తారు. అమరావతిలో అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ 3 years ఇంకా ఎలక్షన్స్ ఉంది కాబట్టి ఈ 3 yearsలోనే మ్యాక్సిమం బిల్డింగ్స్ అయితే కనుక కంప్లీట్ చేసేస్తారనమాట. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఎవరైనా అనుకున్నాగా అప్పటికి అక్కడ ఏంటంటే బిల్డింగ్స్ అన్నీ కనుక రెడీ అయిపోయి అది కనుక మూమెంట్ కనుక ఉంటే కనుక ఏ గవర్నమెంట్ వచ్చినా దాన్ని వాళ్ళు కంటిన్యూ చేయాల్సిందే. వాళ్ళు అనుకున్నప్పటికి కూడా ఏంటంటే ఈ బిల్డింగ్స్ ఉన్న దగ్గర ఎవరు కూడా వదులుకొని మళ్ళీ కొత్తదైతే కట్టుకోరు కదా. గతంలో ఇదే జరిగింది కదా. గతంలో అంటే అప్పుడు ఇన్కంప్లీట్లో ఉన్నాయి, చాలా బిల్డింగ్స్ ఏంటంటే ఇన్కంప్లీట్లో ఉన్నాయి. ఇప్పుడు మ్యాక్సిమం ఏంటంటే 2 to 3 yearsలో కంప్లీషన్ స్టేజ్కి వచ్చేస్తుంది అనమాట. కంప్లీషన్ స్టేజ్కి వచ్చేస్తే దాన్ని ఇంకా ఆపలేరు. అంటే పేరు మారచ్చు ఏమో కానీ, ఇప్పుడు పేరు మారచ్చు, ప్లేస్ ఏదో వాళ్ళు అనుకోవచ్చు కానీ ఆ ప్లేస్మెంట్ అయితే మాత్రం అదే ఉంటుంది అనమాట. ఇంత మొండి పట్టుదల మీన్ అమరావతి అనే పేరు వినటానికి కూడా జగన్ ఒప్పుకోవట్లేదు అంటే దాని అర్థం ఏంటంటారు? అంటే వాళ్ళు ముందు నుంచి విభేదిస్తున్నారు దాన్ని. ఎందుకంటే రైతుల దగ్గర ల్యాండ్స్ తీసుకుంటున్నారు, ఎక్కువ అవుతుంది, కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎక్కువ అవుతుందని వాళ్ళు చెప్పే వెర్షన్ అనమాట అది. ఇక్కడ ముందేమో వైజాగ్ అన్నారు, ఓడిపోయారు వాళ్ళు వైసీపీ వాళ్ళు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ అలా కాదు, ఈ సెంట్రల్ లొకేషన్నే పట్టుకుందాం, కొద్ది ఓట్ బ్యాంక్ కూడా ఎక్కువ ఉంది, అందరినీ సాటిస్ఫై చేద్దాం అని చెప్పి మావిగాని అని చెప్పి చెప్తున్నారు అనమాట. అది ఎప్పటికీ కూడా కొద్ది కలిసేటట్టుగా లేదు. ఎందుకంటే ఒక 100 kilometers గ్యాప్ అనేది ఉందన్నమాట. దానికి 100 kilometers కలపాలంటే ఇప్పుడు హైదరాబాద్లోనే మీరు చూసుకుంటే సిటీ సెంటర్ నుంచి మహా అయితే 30 kilometers 25 kilometers డెవలప్ అయింది. ఎనీ సైడ్ తీసుకుంటే సెంట్రిక్ లొకేషన్స్ నుంచి బయటకు వెళ్తే మళ్ళీ అడవి ఇల్లు లేవు, లేఅవుట్లే ఉన్నాయి అన్నీ కూడా చూసుకుంటే కనుక. అంటే సిటీ నుంచి 25 kilometers వరకు జిహెచ్ఎంసీ పరిధి ఉంటే 25 kilometers తర్వాత అన్నీ కూడా ఊర్లు ఇల్లులు మాత్రమే ఉన్నాయి. హైదరాబాద్ హిస్టరీ ఏంటి, 400 years నుంచి ఉంది. ఇప్పుడు 100 kilometers కలపాలంటే ఎన్ని ఇయర్స్ అవుతుంది? అంటే చెప్పడం వేరు, అది రియాలిటీలో చేయడం వేరు. 100 kilometers కలవడం అంటే చాలా కష్టం, చాలా పాపులేషన్ పెరగాలి, చాలా ఎంప్లాయ్మెంట్ ఉండాలి. మెట్రో సిటీలకి అది సాధ్యం కాదనమాట. నాన్ మెట్రోస్లో ఏంటంటే అంత పాపులేషన్ స్వింగ్ ఉండదు. అందుకని ఏంటంటే వాళ్ళు చెప్పడానికి చెప్పారు, ముందు ఆపాలి, ఏదో విధంగా ఆపాలి కాబట్టి చెప్పారు. కానీ ఇక్కడ అమరావతిలో అయితే బిల్డింగ్స్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. అందుకని ఏంటంటే ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ అక్కడ బిల్డింగ్స్ వన్స్గా కంప్లీట్ అయిపోతే కనుక అది గ్యారంటీగా దాంట్లోనే కంటిన్యూ చేస్తారు, పెద్ద ఇదే ఉండదు. అంటే చెప్పడానికి చెప్తారు, అప్పుడు కూడా చెప్పారు, ఏం మార్చారు అప్పుడు కూడా అంతలోనే అయిపోయింది అది. ఎందుకంటే బిల్డింగ్స్ రెడీగా ఉండాలి మెయిన్. ఇప్పుడు